శ్రీనివాసానంద స్వామి గారు ఉన్నారు, శారదా పీఠాధిపతులు. శ్రీనివాసానంద స్వామి గారు, గుడ్ ఈవినింగ్ సార్. అయ్యా బ్రహ్మనాయుడు గారు, శుభ సాయంత్రం అండి స్వామి. సార్, హిందూ దేశంలో హిందూ దేవాలయాల మీద జరుగుతున్నటువంటి ఈ ఆర్థిక దోపిడీ ఏదైతే ఉందో దీని గురించి ఒక పీఠాధిపతులుగా మీరేం చెప్తారు? సో ప్రత్యేకించి ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి పుణ్యక్షేత్రం తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు కలియుగ ప్రత్యక్ష దైవం. అలాంటిది ఈరోజు ఆయన ఆస్తులకు రక్షణ లేకుండా పోతూ ఉంది. ఆయన పుణ్యక్షేత్రంలో ఉండేటువంటి ఎవరైతే పాలక మండలి సభ్యులు, ధర్మకర్త మండలి సభ్యులు ఎవరైతే ఉన్నారో వారు మరి ఎవరైతే నేరారోపణలు ఎదుర్కొంటున్న వారు ఉన్నారు, రాజకీయ నిరుద్యోగులు వస్తామన్నారు. సో టీటీడీ చైర్మన్ల హోదాల్లో కూడా రాజకీయ నిరుద్యోగులు కూడా వస్తామన్న పరిస్థితి ఉంది. సో ఇలా కాకుండా ధర్మాన్ని రక్షించేటువంటి మీలాంటి పీఠాధిపతులే మరి ఈ పదవులను ఎందుకు అలంకరించకూడదు? ఎందుకు హిందూ సనాతన ధర్మాలను ఎందుకు కాపాడకూడదు? మరి ఇప్పుడు మీలాంటి పీఠాధిపతులు ఛార్జీ తీసుకోవాల్సినటువంటి సమయం ఆసనమైంది. బ్రహ్మనాయుడు గారు, చాలా సంతోషం. మరి మీకు మన ప్రైమ్ 9 న్యూస్ మన ఛానల్ తాలూకా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చాలా బాధాకరం స్వామి బ్రహ్మనాయుడు గారు, మన దేవుడి పైన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వెంకటేశ్వర సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ్వర సమోదేవో నా భూతో నా భవిష్యతి. లోకాలు రక్షించేటటువంటి లోకేశ్వరుడైన సమస్త లోకాలకి కూడా వెంకట నాయకుడు. వేం అంటే కష్టములు, కటహ అంటే దూరం చేయవాడు. మన భక్తుల కష్టాలు దూరం చేయడానికే కలియుగ వైకుంఠంగా కొలువై ఉన్నటువంటి స్వామివారు. అలాంటి స్వామివారితో ఆయన చాలా చాలా మోస్ట్ ఎన్కౌంటర్ అండి బ్రహ్మనాయుడు గారు. ఆయన సైలెంట్గా ఎవరైనా అపచారం చేస్తే ఆయనేమీ ఊరుకోరండి. అవును, గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా 330 జీవో తెచ్చి 7 కొండలు కాదు 2 కొండలు అని చెప్పారు స్వామి. ఓ జీవో, రాత్రి మీద జీవో పాస్ చేశారు. ఆ రోజు పెజావర స్వామి గారు, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ స్వామీజీలు చాలా పోరాటం చేశారు. చివరికి ఏమయ్యారండి? దాని పర్యవసానం ఏమిటి? కాబట్టి తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యం వ్యవస్థితం జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహార్హసి. ప్రతిదానికి శాస్త్రం ఉన్నది, ప్రతిదానికి అక్కడ ఆచారాలు ఉన్నాయి, అక్కడ ఉండేటువంటి సాంప్రదాయాలు ఉన్నాయి, అక్కడ ఉండేటువంటి నియమాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా తూచా తప్పకుండా తెలియాలి. శబరిమల వెళ్తున్నాం, శబరిమల వెళ్తే నల్ల బట్టలు ఎందుకు వేసుకోవాలి? విజయవాడ కనకదుర్గమ్మ దీక్ష చేస్తున్నాం, ఎర్ర బట్టలు ఎందుకు వేసుకోవాలి దీక్షలో? ఇవన్నీ కూడా ఆచారాలు. అది లేదు, అది నేను తెల్ల బట్టలు వేసుకుంటానంటే చాలా అపచారం కదా. అక్కడ కొన్ని వందల వేల సంవత్సరాల నుండి ఆచారం వెళ్తూ ఉంది, అప్రతికంగా వెళ్తూ ఉంది. అది దానికి మనమెవరు అడ్డుకట్ట వేయడానికి? మనకు తెలిసిన జ్ఞానం ఏమాత్రం అండి. కాబట్టి ఈరోజు తిరుమల తిరుపతి క్షేత్రానికి ఈ అపవాదు రావడానికి, ఈ అపచారం జరగడానికి, కోట్లాది మంది హిందువులు గుండెలు బద్దలు కావడానికి ప్రధానమైన కారణం జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి ఒక అన్యమతస్థుడు. ఆయన మతం ఆయనకు ఉండేవండి, మనకేం అభ్యంతరం లేదు. ప్రతి ఆయన మతాన్ని ఆయన పూజించుకునేవ్వండి, మనకేమీ ఇబ్బంది ఏమీ లేదు. కానీ నీవు ఒక ముఖ్యమంత్రిగా ఉండి నీవు అన్ని మతాల్ని గౌరవించాలి, అన్ని మతాలని సమానంగా చూడాలి. అందులో మనది సెక్యులర్ ప్రభుత్వం అని చెప్తున్నారు మీ అందరూ కూడా, అంతే కదండి? మతాలకి అతీతమైనటువంటి ప్రభుత్వం అంటున్నారు. అలాంటప్పుడు ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి తిరుమల డిక్లరేషన్ మీద సంతకం పెట్టారా? మన ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ సాక్షిగా అడుగుతున్నాను నేను. ఒక సాధు పరిషత్ అధ్యక్షుడిగా హిందూ బంధువులందరి తరపున నేను అడుగుతున్నాను. ఏం అబ్దుల్ కలాం గారు వచ్చేటప్పుడు ఆయనేమో డిక్లరేషన్ సంతకం పెట్టలేదా? సోనియా గాంధీ గారు వచ్చారు కదా, ఆమె క్రిస్టియనే కదా,
అవును. మరి ఆమె డిక్లరేషన్ మీద సంతకం పెట్టలేదా? ఎంతమంది ప్రధానులు వచ్చారు దేశ విదేశాల నుండి, వాళ్ళందరూ మన శ్రీలంక కానీ, కాంబోడియా కానీ, నేపాల్ కానీ వాళ్ళు వచ్చేటప్పుడు డిక్లరేషన్ మీద సంతకం పెట్టారే. మరి మీరు ఎందుకు డిక్లరేషన్ మీద సంతకం పెట్టలేదు అంటే మీకు నమ్మకం లేదు. అన్యమతస్తులు ఎవరైనా వస్తే డిక్లరేషన్ మీద సంతకం పెట్టి తీరాలి. ఈ వెంకటేశ్వర స్వామిని పరమ దైవముగా నేను భావిస్తున్నాను, ఆయన కలియుగ ప్రత్యక్ష దైవం నేను విశ్వసిస్తున్నాను అంటేనే లోనకి వెళ్ళాలి సంతకం పెట్టి. ఒక్కరోజైనా సంతకం పెట్టాడా? బ్రహ్మనాయుడు గారు ఎంత బాధాకరం అంటే ఆ రోజు హిందూ సంఘాలు, స్వామీజీలు అందరం కూడా అయ్యా ఇది తప్పు, అక్కడ ఒక ఆచారం ఉన్నది, ఆచారాన్ని గౌరవించాలి, అది ఇప్పుడు నిన్న మొన్న స్వామీజీలో లేకపోతే అక్కడ ఉండేటువంటి వందల సంవత్సరాల నుంచి వస్తుంది. ఆచారాన్ని మీరు ఎలాగ తూట్లు పొడవగలరు? మీకుండే హక్కు ఏమిటి? మీకుండే అధికారం ఏంటి? మీ అధికారం ఏమి శాశ్వతమా? అవి ఉంటే మీ అధికారం మీ రాజకీయాల మీద చూపించుకోండి, మీ పాలన మీద చూపించుకోండి. మా దేవాలయం మీద ఏంటి మీ అధికారం, మీ పెద్దరికం? ఎవరిచ్చారు మీకు ఈ హక్కు అని ఆ రోజు అడిగితే కొడాలి నాని ఎలా వాగాడో తెలుసా బ్రహ్మనాయుడు గారు? కొడాలి నాని ఏమి యోగి ఆదిత్యనాథ్కి భార్య ఉందా? ఆయన గుళ్ళకి వెళ్ళడం లేదా? మోదీ గారికి భార్య ఉందా? ఆయనకి దేవాలయాలు రావడం లేదా? అయోధ్యలో శంకుస్థాపన మూర్ఖులు. అయినా సిగ్గు లేదు వీళ్ళకి, అయినా సిగ్గు లేదు, అయినా పరివర్తన లేదు, పశ్చాత్తాపం లేదు. అది కదా అయ్యో ఎవరి వల్ల పొరపాటు జరిగి ఉండొచ్చు, దాన్ని మేము క్షమించమని కోరుతున్నాం. దేవుడి విషయంలో ఎలా దేవుడి విషయంలో ఈ కామెంట్స్ ఏంటి? దేవుడి విషయంలో ఈ అపహాస్యాలు ఏంటి? ఏమిటండి ఈ సిగ్గుమాల మాట్లాడండి? 320 రూపాయలకి కేజీ నెయ్యి వస్తుందంటే ఎలా సాధ్యం అండి ఇది? బ్రహ్మనాయుడు గారు, మనం ఇంట్లో కొనుక్కుంటాం, ఏదైనా తినుబండారాలు చేద్దామంటేనే మనకి 1000 రూపాయలకి తక్కువ మనకు రావడం లేదు. శుద్ధమైన ఈరోజు హైదరాబాద్ లాంటి నగరాల్లో లీటర్ పాలు 100 రూపాయలు, లీటర్ పాలు 100 రూపాయలు. మరేంటండి మరి 320 రూపాయలకి నెయ్యి ఇచ్చేస్తున్నారంటే వీళ్ళు ఎంత బాహాటంగా బరితెగించి ఎంత నిస్సిగ్గుగా వ్యవహరించారండి. అది నెయ్య, 320 రూపాయలకి ఇచ్చిన నెయ్య. ఇది భక్తులకు పంచేస్తారా? స్వామివారికి నైవేద్యం పెట్టేస్తారా? అంటే మీ చేతుల అధికారం ఉందని ఇష్టారాజ్యంగా చేస్తారా? పురుగులు పట్టిన అన్నం పెడతారా భక్తులకి? ఏ వెంకటేశ్వర స్వామి అన్నం పెట్టుకోలేడా? అలాంటి దైనిక స్థితిలో ఉన్నాడా స్వామి? వెంకటేశ్వర స్వామి భక్తులకి చంటి పిల్లలు వస్తే పాలు ఇచ్చుకోలేని స్థితిలో ఉన్నాడా వెంకటేశ్వరుడు? కలియుగ వెంకట నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం, బ్రహ్మాండ నాయకుడు. తల్లిలు వస్తే తల్లికి ఏమైనా కనీసం ప్రసాదం పెట్టుకోలేరా? ఒక దజ్జోజం ఇవ్వలేరా? ఒక పులిహరి పొట్లం ఇవ్వలేరా? ఇంత హీనాతి దిగజారి చేస్తారా క్షేత్రాన్ని? ఏమిటండి ఇది? ఎంతటి దౌర్జన్యం, చాలా బాధాకరం, దాష్టీకం అంటే బ్రహ్మనాయుడు గారు టీటీడీ బోర్డు సమావేశంలో ఆ వైవి సుబ్బారెడ్డి ఏమన్నారు? హే ఆ తోమాల సేవ చెయ్యండి, 3000, ఆ టికెట్ల ధరలు పెంచండి, లడ్డూ ధర పెంచండి, రూమ్ 500, 1000 చెయ్యండి, 2000 చెయ్యండి. మనం వినలేదా? అవును, ఇప్పుడు ఆ వీడియో అవుతా ఉంది. ఎంత అంటే భగవంతుడే వ్యాపారం చేయాలనుకున్నారు. నిజంగా ఇది చాలా బాధాకరమైన అంశం. శ్రీనివాసానంద స్వామి గారు ఈరోజు ఒక క్రిస్టియన్ చర్చికి వెళ్ళాలన్నా, ఒక ముస్లిము మరి మసీదుకి వెళ్ళాలన్నా వారికి ఎక్కడన్నా టికెట్లు తీసుకుంటున్నారా? అంటే దేవుడు డబ్బులు ఇచ్చి టికెట్లు కొనుక్కుంటేనే నా దగ్గరకు వచ్చి నన్ను దర్శనం చేసుకొని చెప్తున్నాడు సార్ ఎక్కడన్నా? హిందూ దేశంలో హిందువులకి ఏంటి ఇది? ఈ సాంప్రదాయం ఏంటి? ఈ వేల రూపాయల టికెట్లు ఏంటి? బ్రహ్మనాయుడు గారు ఒక మాట, బ్రహ్మనాయుడు గారు మరొక మాట చూడండి. మన దేవాదాయ హుండీలో డబ్బుల్ని జగనన్న ఒడి, జగనన్న దీవెన, జగనన్న విద్యా కానుక, జగనన్న తోఫా, ఏది ఈ దేవాదాయ అంటే మన దేవుడికి ఇచ్చినటువంటి భక్తులు హుండీలో కోట్ల రూపాయలు పట్టుకుపోయి జీవోలతో సహా ఉన్నాయి. మీరు కాలుస్తే చర్చ చేయొచ్చు. ఎంతటి దారుణం అండి. ఇదే సందర్భంలో ఒక చర్చ నుంచి ₹1 తెస్తున్నారా? ఒక మసీదు నుండి ₹1 తేగలిగే దమ్ము ధైర్యం వీళ్ళకి ఉందా? అసలు కట్టడానికి ప్రభుత్వమే టెండర్లు పిలిచింది వైసీపీ ప్రభుత్వం. చర్చిలు 10 లక్షల రూపాయలు చర్చి కడతామంటే, మసీదు కడతామంటే ప్రభుత్వమే టెండర్లు పిలిచింది బ్రహ్మనాయుడు గారు.
అదే మన పడిపోయిన దేవాలయాలకు ₹1 ఇచ్చారా? పాస్టర్లకి జీతాలు, మౌలీలకి జీతాలు, ఏం ప్రతి గ్రామంలో రామ మందిరం లేదా? పూజారి లేరా? వారికి కూడా జీతం ఇవ్వాలా? ఖచ్చితంగా మీరు సమయంగా అందరిని సమానంగా చూడాలి కదా. చూస్తే అందరిని సమానంగా చూడాలి. పాస్టర్లు మీకు కల్పించారు, మౌలీలు కల్పించారు. రైట్, మళ్ళీ వస్తాను సార్. మనతోటి తుమ్మ ఓంకార్ గారు ఉన్నారు, కనిపించలేదా? యా మళ్ళీ వస్తానండి మీ దగ్గరికి. శ్రీనివాసరావు దగ్గర సమయం కూడా తక్కువ ఉంది. తుమ్మ ఓంకార్ గారు ఉన్నారు, తిరుక్షేత్రాల రక్షణ సమితి అధ్యక్షులు. ఓంకార్ గారు, శుభ సాయం.